హే గైస్, నేను మీ భద్రాన్ని ఉచిత కుటుంబిస్తున్నానుగా పిఎం విశ్వకర్మకు సంబంధించి కొంతమంది కొన్ని డౌట్స్ అయితే రైట్ చేశారండి. అందులో ఫస్ట్ డౌట్ ఏంటంటే మిషన్లు అందరికీ ఇస్తారా అంటే మనం అప్లై చేసుకున్నాం కదా, కుట్టు మిషన్ మా అందరికీ ఇస్తారా, ఇకపోతే లాస్ట్ డేట్ ఎప్పుడు? ఈ పిఎం విశ్వకర్మ స్కీమ్ అనేది మేము అప్లై చేసుకున్నామండి, ఇంకా కొంతమంది అప్లై చేసుకోలేదు, ఇంకా మేము అప్లై చేసుకునే దానికి ఏమైనా టైం ఉందా, ఇకపోతే ట్రైనింగ్ పూర్తయిన వెంటనే మాకు డబ్బులు ఇస్తారా, లేదా మాకు మళ్ళీ ఎన్ని రోజులకు డబ్బులు అయితే వస్తుంది ఏంటి అని చాలామంది 3 డౌట్స్ ప్రధానంగా రైట్ చేస్తున్నారండి. ఈరోజు వీడియో వచ్చేసింది మీకు ఈ పిఎం విశ్వకర్మ అనగా కుట్టు మిషన్కి సంబంధించి పూర్తి వివరాలు అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఐ థింక్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందంటే లైక్ చేయండి, మరిన్ని అప్డేట్స్ పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటికే నేను ఈ పిఎం విశ్వకర్మకు సంబంధించి ఎలా అప్లై చేయాలో ఒక వీడియో చేస్తానండి. అప్లికేషన్ స్టేటస్ అనేది ఎలా చెక్ చేసుకోవాలో ఒక వీడియో చేశాను. ఇకపోతే ట్రైనింగ్ అనేది ఎలా ఉంటుంది, అక్కడ మనకి ఏం చెప్తారు ఏంటనేది ట్రైనింగ్ గురించి కూడా ఒక వీడియో తీశాను. సో ఈ వీడియోలన్నీ నేను మీకు ఒకసారి పైన ఐ కార్డ్స్లో కానీ లేదంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. సో ముందుగా మనము లాస్ట్ డేట్ అంటే ఏంటి, ఈ పిఎం విశ్వకర్మ స్కీమ్ ఫస్ట్ వచ్చినప్పుడు మన గవర్నమెంట్ ఏం చెప్పిందంటే 4 years వరకు ఈ స్కీమ్ అయితే ఉంటుందని అయితే చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు మనకి లాస్ట్ డేట్ అనేది ఎందుకు తీసేస్తున్నారని అంటే, ఒక ఏపీలో మాత్రమే, వేరే స్టేట్లో కాదు. ఏ స్టేట్లో అయితే ప్రజెంట్ ఎలక్షన్ కోడ్ అయితే వస్తుందో ఆ స్టేట్లో మనకి ఎలక్షన్ కోడ్ వన్స్ ఏ రోజైతే ప్రకటిస్తే ఆ రోజు నుంచి ఏ స్కీమ్ అయినా సరే, అది స్టేట్ అయినా సెంట్రల్ అయినా ఏ స్కీమ్ అయినా సరే ప్రస్తుతం ఆ రాష్ట్రంలో అమలు కాదు. సో క్లారిటీగా వినండి. సపోజ్ ఇప్పుడు మనము ఏపీ తెలంగాణ అనుకుంటే, తెలంగాణలో ఎలక్షన్ అయిపోయింది కాబట్టి 4 సంవత్సరాల వరకు ఈ స్కీమ్ అనేది వర్క్ అవుతుంది. ప్రజెంట్ ఏపీలో మనకి నెక్స్ట్ మార్చి నెల నుంచి ఎలక్షన్ కోడ్ అయితే వస్తుంది కాబట్టి ఏ రోజైతే ఎలక్షన్ కోడ్ వస్తుందో ఆ రోజే పిఎం విశ్వకర్మ స్కీమ్ అనేది ఆపేస్తారు. ఒక పిఎం విశ్వకర్మనే కాదు, ప్రతి పథకం అనేది ఏదైనా స్టేట్ అయినా సెంట్రల్ అయినా ఆపేస్తారు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మనకి ఎలక్షన్ కోడ్ అయిపోయి నెక్స్ట్ ఏ గవర్నమెంట్ అయినా రాని, ఈ గవర్నమెంట్ వైసీపీ రాని, టీడీపీ రాని, జనసేన ఏదైనా సరే ఏ గవర్నమెంట్ వచ్చినా మళ్ళీ ఈ స్కీమ్ అనేది అమలు చేస్తారు. ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. ఇకపోతే 90% మనకి ఈ మిషన్కి అప్లై చేసిన వాళ్ళందరికీ వస్తాయా? గవర్నమెంట్ నుంచి వచ్చిన అప్డేట్ ప్రకారం మనకి మిషన్ అనేది అప్లై చేస్తానే మనకి ఈ కుట్టు మిషన్లు ఇవ్వరండి. అప్లై చేసిన తర్వాత మీ ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ బట్టి మీరు ఎలిజిబుల్ అయితే మీకు ఒక డిస్ట్రిక్ట్ ఆపరేటర్ నుంచి ఒక కాల్ అయితే వస్తుంది. ఆ కాల్ వచ్చిన తర్వాత మీకు ఒక ట్రైనింగ్ అయితే ఉంటుంది 5 days నుంచి 7 days వరకు. ఈ ట్రైనింగ్ ఫ్రీలో మనకి లైక్ ఎలా అంటే 500 రోజుకి అయితే స్టైఫండ్ మాదిరి అమౌంట్ ఇస్తారు. అలాగే లాస్ట్ రోజు ఒక ఎగ్జామ్ అంటే సింపుల్గా బిట్ల మాదిరి ఒక ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయి మీరు ఇంటికి వచ్చిన తర్వాత కొంతమందికి 3 daysలోనే అమౌంట్ అయితే క్రెడిట్ అయింది. ఇంకొంతమందికి ఈ అమౌంట్ అనేది 15 days అయినా కానీ క్రెడిట్ కాలేదు. ఇలా క్రెడిట్ కాని వాళ్ళకి రీజన్ ఏంటంటే, సో క్లారిటీగా వినండి, కొంతమందికి బ్యాంక్ అకౌంట్ సరిగా లేకనో, అది మస్టర్స్ మీద గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనకి బ్యాంక్ అకౌంట్ అనేది ఎన్పిసిఐ లింక్ అనేది లేకపోతే ఈ అమౌంట్ అనేది రాదు. మీ బ్యాంక్ అకౌంట్ అనేది రన్నింగ్లో ఉందా లేదా అనేది మీరు చూడండి. బ్యాంక్ అకౌంట్ అనేది రన్నింగ్లో ఉందా లేదా అనేది మీరైతే చెక్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీ బ్యాంక్ అకౌంట్ అనేది రన్నింగ్లో లేకపోతే ఎవరు ఏం చేయలేరు. ఎందుకంటే మనకి మీకు ట్రైనింగ్ అనేది అయిపోయి వచ్చిన తర్వాత మీకు అమౌంట్ అనేది అకౌంట్లో వేస్తారు. మీ అకౌంట్ ప్రాబ్లం వల్ల అక్కడ డబ్బులు అనేది లాస్ అయినప్పుడు దానికి మనం ఎవరు ఏం చేయలేము. సో ట్రైనింగ్ వెళ్ళి వచ్చిన ప్రతి లబ్ధిదారులకు నేను చెప్పేది ఏంటంటే, డబ్బులు అయితే అందరికీ వస్తుంది, టెన్షన్ అయితే పడద్దు. సో ట్రైనింగ్ వెళ్ళి వచ్చిన తర్వాత లేదా వెళ్ళక ముందే మీ అకౌంట్ అనేది యాక్టివ్లో ఉందో లేదో చెక్ చేసుకొని, ఇన్ కేస్ ఒకవేళ 0 balance అనేది ఉంటే అందులో ఒక 2000 అమౌంట్ అనేది వేయించుకొని యాక్టివ్లో చేసి పెట్టుకొని, లేదా మీ ఫ్రెండ్స్ కానీ మీ ఇంట్లో వాళ్ళది ఫోన్పే నుంచి మీ అకౌంట్కి ఒక 100 rupees ఎంత కొంత ట్రాన్సాక్షన్ చేయండి. ఎందుకంటే అకౌంట్ అనేది యాక్టివ్లో ఉందో లేదో మీకు తెలుస్తుంది. ఐ థింక్ ఇప్పటి వరకు వచ్చిన అప్డేట్ ప్రకారం లాస్ట్ డేట్ అనేది వేరే స్టేట్లకు అయితే లేదు. ఒక ఏపీలో మాత్రం ఎలక్షన్ కోడ్ వస్తే అయిపోతుంది. మిషన్లు అనేది మనకి ఇంకా ట్రైనింగ్ వెళ్ళొచ్చిన తర్వాత మనకి ట్రైనింగ్లో మనం ఎలిజిబుల్ అయితే అమౌంట్ అయితే వేస్తారు. అక్కడ ఒక వోచర్ అయితే వస్తుంది. ఆ వోచర్తో మనం మిషన్ అయితే కొనుక్కోవచ్చును. సో ప్రస్తుతానికి ఇంతవరకు వచ్చిన అప్డేట్ ఇదండి. ఈ వీడియో మీకు నిజంగా నచ్చితే లైక్ చేయండి. లేదు ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ప్రతి అప్డేట్ అనేది అక్కడి నుంచే మీ మొబైల్కి నోటిఫికేషన్ అయితే వస్తాయి. జై హింద్.